హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్విత్ ఆల్ ఇన్ వన్. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు మీరు పాక చూస్తున్నారు కదా, ఇది ఎన్ములకని మేము గత 5 రోజులుగా వేస్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. శనివారం నుంచి మా ఆయనకి హాలిడేస్ ఉన్నాయి, అంటే ఒక 2 డేస్ హాలిడేస్. మిగతా రోజులంతా తను లీవ్ తీసుకొని మరి ఇది వేశాడనమాట. చూడండి, అప్పుడు కొంచెమే ఉండింది, ఆ 2 ఎనుములకి సరిపోలేదని చెప్పి ఇది వేసాము. ఇంకోటి ఏంటంటే, నేను ఇది ఎలా వేస్తామో ఏమో వీడియో తీయాలనుకున్నాను కానీ కుదరలేదు ఫ్రెండ్స్. శనివారం నా ఫోన్ అనేది లడ్డు పగలగొట్టేశాడు. సో ఇది తయారు చేయించడానికి అని చెప్పి సెల్ పాయింట్లో ఇచ్చాము. నిన్ననే తీసుకొచ్చాడు, అందుకు ఈరోజు వీడియో అనేది తీస్తున్నాను. చూడండి, నేను మొత్తం అంతా చూపిస్తాను. చూడండి పాక అనేది. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎనుములకి కాబట్టి కొంచెం గలీజ్గానే ఉంటుంది ఫ్రెండ్స్. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు. ఇవన్నీ చేయడానికైతే మేము చాలా అంటే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. చూడండి, పైన థర్మాకోల్ షీట్లు వేసాము. వర్షం పడ్డా కూడా అవి ఆ వాన నీళ్ళు అనేటివి కిందికి వెళ్ళిపోవాలి, అట్లా ఆ వారకి వెళ్ళి అట్లే కింద పడిపోవాలని చెప్పి మేము థర్మాకోల్ షీట్లు, అలాగే ఇంకా ప్లాస్టిక్ షీట్స్ ఉంటే అవి కూడా వేసాము. చూడండి, ఆ సైడ్ అయితే రేకులు, ఎందుకంటే అక్కడ వర్షం పడంగానే ఆ లాస్ట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పి అలా వేసాము. చూడండి, మీరు చూస్తే ఒక 5 నిమిషాల వీడియో, లేకపోతే 10 నిమిషాల వీడియోనే ఫ్రెండ్స్. కాకపోతే మేమైతే ఒక 5 రోజులుగా దీనికోసం కష్టపడుతూనే ఉన్నాము. చూడండి, ఇలా పోట్లు అంటే ఈ గుడిసెంతా ఈ నిలబడి ఉన్నాయి కదా, ఈ కట్టెల మీద ఆధారపడి ఉంటాయి. సో దీనికి చాలా అంటే గుంతలు తీయడానికి చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్, నేను మా ఆయన. చూడండి, మొత్తము అప్పుడైతే ఫస్ట్ ఇక్కడి వరకే ఉన్నింది ఫ్రెండ్స్, ఇక్కడి వరకు మాత్రమే ఉన్నింది. ఇప్పుడైతే చాలా వెడల్పు ఉంది. 3 ఎనుములైనా ఇక్కడ కట్టేసుకునే విధంగా అయితే చేసాము. చూడండి, అక్కడ అదొకటి, అక్కడ పొయ్యి పెట్టుకోవడానికి అని చెప్పి కొంచెం ప్లేస్ అనేది ఖాళీగా ఉంచాడు. ఇక్కడి వరకు అయితే రాళ్ళన్నీ పేర్చేశాడు. చూడండి, సో మొత్తానికైతే వర్షం పడ్డా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పి ఇదంతా చేశాడు ఫ్రెండ్స్. ఖచ్చితంగా మాకు 5 డేస్ అయితే టైం పట్టింది. మొత్తం ఇదంతా మా ఆయన ఒక్కడే చేశాడు ఫ్రెండ్స్, ఎవరి హెల్ప్ లేదు. ఈ పైన మీకు కనిపిస్తుంది కదా అది, సో అది వచ్చేసి దూలం అంటారు ఫ్రెండ్స్. ఇది వరకు పాతకాలంలో ఏంటంటే కొట్టాలకి ఒక పోల్ లాగా పెట్టేవాళ్ళు అడ్డము. సో ఆ దూలం అనేది చీలగొట్టి, అంటే ముక్కలు ముక్కలుగా చేసేసి ఇలా చూడండి మొత్తం అంతా ఒక సపోర్ట్ లాగా పెట్టాడు. చూడండి, దీనికైతే ఒక 2 అబ్బాయిలు వచ్చారు హెల్ప్ చేయడానికి అని చెప్పి. చూడండి, చాలా అంటే చాలా కష్టపడ్డాం ఫ్రెండ్స్. నేను తక్కువ, మా ఆయన చాలా కష్టపడ్డాడు. చూడండి, బైండింగ్ వైర్ అంతా చుట్టేశాడు. ఇదంతా చేయడం ఒక మనిషికి చాలా కష్టం ఫ్రెండ్స్. చూడండి, ఇంత అన్నీ ముక్కలు ముక్కలుగా అన్నీ కట్టెలంతా కట్టాలన్నా కూడా చాలా అంటే చాలా కష్టము. కానీ పాపం చాలా కష్టపడ్డాడు. ఎనుములు ఇబ్బందులు పడతాయని చెప్పి. చూడండి, ఆ ఎనుములు అక్కడే బయటే ఉన్నాయి, ఇది మేము స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా. ఇంకో 2 ఇయర్స్ వరకు ఎలాంటి భయం అయితే ఉండదు ఫ్రెండ్స్ ఎనుములకైతే. ఎందుకంటే గుడిసె అనేది చాలా అంటే చాలా స్టాండర్డ్గా కట్టాడు, స్ట్రాంగ్గా ఉంది. సో భయం ఏం అవసరం లేదు. అంటే వర్షం పడ్డా ఎలిపిరి అనేది కొడుతుంది లోపలికి. సో అక్కడ ఏదైనా పట్ట కప్పాలి, ఇంకా టైం లేదు. సండే ఏమైనా టైం ఉంటే అక్కడ కడతాడేమో తెలియదు. ఇక్కడైతే చూడండి, మొత్తం ఇట్లా నల్ల పట్ట అంతా కప్పేశాడు పైన. ఫస్ట్ థర్మాకోల్ షీట్లు, అలా ప్లాస్టిక్ షీట్లు పెట్టిన తర్వాత దానిపైన వచ్చేసి నల్ల పట్ట, చూడండి పట్ట అనేది కట్టేశాడు. పట్ట కప్పాడు, పైన కప్పి ఇక్కడ రెడ్ కలర్లో నవారా కనిపిస్తుంది కదా, ఆ నవారా అనేది
పైన వేసేసాడు. వేసి టైట్గా కట్టాడు, పట్ట అనేది లేకుండా. మళ్ళీ పైనే కొన్ని కట్టెలేసాడు. కట్టెల బరువుకి ఈ పట్ట అనేది లేకుండా ఉండాలని చెప్పి. సోది అనుకోకండి ఫ్రెండ్స్, మా ఆయన చాలా కష్టపడ్డాడు ఈ కొట్టం కోసం. మీకు ఈ కొట్టం నచ్చితే కనుక చిన్న లైక్ అయితే ఇవ్వండి. చూడండి, వీడియో తీయాలని ట్రై చేశాను కానీ ఫోన్ లేదు. పైగా మా ఆయన ఫోన్తో తీయాలనుకున్నా కూడా నాకు అంత ఐడియా రాలేదు ఆ కష్టం చేస్తున్న టైంలో. చాలా టైర్డ్ అయిపోయాము, అందువల్ల తీయలేకపోయాను. అందుకే అంతా అయిపోయిన తర్వాత తీస్తున్నాను. కావాలంటే మీరు నా ముందు వీడియోస్లో చూడొచ్చు ఫ్రెండ్స్. నేను అప్పుడు చిన్నగా ఉండేది పాక, ఇప్పుడైతే కొంచెం పెద్దగా అయింది. మీరు చూడండి కావాలంటే. మా ఆయన ఎంటెక్ వరకు చదువుకున్నాడు ఫ్రెండ్స్, బట్ ఇలాంటి నామోషి ఫీల్ అవ్వడు. ఏ పనైనా చేస్తాడు పాపం. ఏదైనా గుడిసె కానీ మా ఇంట్లో ఏ పనైనా ఎలాంటి సిగ్గు పడకుండా చేస్తాడు. ఇంకా ఈ రాయి అనేది తీసేయాలి ఫ్రెండ్స్. ఇదొక్కటి ఇక్కడ కొంచెం గలీజ్గా ఉంది. ఈ పుల్లలన్నీ బయట వేసేయాలి. బయట వేసి అవన్నీ పొయ్యిలోకి నీళ్ళు కాంచుకోవడానికి అట్లా వాడుకోవాలి. ఇవన్నీ బయట వేసుకోవాలి ఇట్లా. తర్వాత ఈ రాయి అనేది చాలా బరువు ఉంది ఫ్రెండ్స్. నేను ప్రెగ్నెన్సీ టైంలో బట్టలు ఉతుక్కోలేకపోతున్నానని చెప్పి వేశాడు మా ఆయన ఈ బండ. కానీ నేను ఎప్పుడు దీని మీద ఒక్కసారి కూడా ఉతకలేదు, అది సరిగా లేదని చెప్పి. ఇవన్నీ తీసేసి మొత్తం ఇక్కడ అంతా మంచిగా చేయాలని చూస్తున్నాము. ఇంకా మరి ఏమవుతుందో చూడాలి. గలీజ్గా ఉందని కామెంట్ చేయకండి. ఇది ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసి అంతా అయిపోయింది కాబట్టి మొత్తం ఇదంతా క్లీన్ చేసేయాలి. ఇది చేసిన తర్వాత కావాలంటే నేను మళ్ళీ చూపిస్తాను, ఓకేనా? చూడండి. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. మీకు వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి, కామెంట్ చేయండి మీరు ఏమనుకుంటున్నారు ఏంటి అని చెప్పి. మేము ఎనిమల కోసమని ఇలా వేసుకున్నాము. ఇది ఇంత ఈజీ అయితే కాదు ఫ్రెండ్స్. దయచేసి ఎవరు బ్యాడ్ కామెంట్స్ అయితే చేయొద్దు, ఓకేనా? వీడియోలో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక్క చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.